హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ద్వారక నగరం సముద్రంలో ఎలా మునిగింది, ఆ రోజు ఏం జరిగింది? ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున మునిగి ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. శ్రీకృష్ణుడు పాలించిన ఆ నగరానికి ఏమైంది? సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఇప్పుడు మనం ద్వారక నగర చరిత్ర తెలుసుకుందాం. హిందువులు అతి పవిత్రంగా భావించే 4 ధామాల్లో ద్వారక ఒకటి. వీటిని చార్ధామ్ అని కూడా అంటారు. ద్వారక అంటే అనేక ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారక నగరాన్ని ద్వారావతిగా కూడా అంటారు. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురాలో కంసుడిని సంహరించాడు. దీంతో మధుర రాజైన జరాసంధుడు మధురాపై అనేక దండయాత్రలు చేశాడు. శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. ద్వారక నగరం సంయుక్త రాజ్య సంహారంగా ఉండేదని పురాణాలు చెప్తున్నాయి. అంధకులు, వృష్ణులు, భోజులు ఇందులో భాగస్వామ్యులు. ద్వారకాను పాలించిన యాదవులను దశరథ్ అని కూడా అంటారు. కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకాలో నివసించిన యాదవులలో ముఖ్యమైన వాళ్ళు. ఆ కట్టడాలు మహా అద్భుతం. గోమతీ నది తీరంలో ప్రణాళికబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు. నిర్వహణ సౌలభ్యం కోసం ఆ నగరాన్ని 6 విభాగాలుగా చేశారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్యం, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారక నిర్మితమైంది. రాజ్యసభ మంటపం పేరు సుధర్మసభ. ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోయగాల్లో నగరం స్వర్గాన్ని తలపించేది. సముద్ర తీరంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. కురుక్షేత్రం యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3138లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకాలో నివసించాడు. శ్రీకృష్ణుడి తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు. యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని విడిచాడు. శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళ్లాడు. అస్త చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దూరం నుండి మెరుస్తున్న శ్రీకృష్ణుడి కాలిని చూసిన ఓ బోయవాడు అది మృగమై ఉంటుందని భావించి తన వద్ద ఉన్న విషం పూసిన బాణాన్ని తీసి ప్రయోగిస్తాడు. అది నేరుగా వచ్చి శ్రీకృష్ణుడి బొటని వేలికి గుచ్చుకుంటుంది. విషప్రభావం వలన శ్రీకృష్ణుడు దేహాన్ని విడుస్తాడు. అయితే ఆ బోయవాన్ని పూర్వజన్మలో వాలి అని కూడా అంటారు. ఈ విషయం మరికొన్ని హిందూ పురాణాల్లో కూడా ఉంది. శ్రీకృష్ణుడు 120 ఏళ్లు జీవించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన దేహాన్ని విడిచి వెళ్లాక సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకాను ముంచెత్తిందని సమాచారం ఉంది. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగసిపెరటం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో చెప్పడం జరిగింది. ఆ మహాప్రళయం రోజు ఏం జరిగింది? ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. శ్రీకృష్ణుడు పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని తెలిపాడు. ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని చెప్పాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడం, దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది. దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని సముద్రుడు ముంచెత్తాడు. ఇదంతా ద్వారక ప్రజల మరియు అర్జునుడి కళ్ల ముందే జరిగింది. పరిశోధనలు ఏమంటున్నాయి? ద్వారకాపురి క్రీస్తు పూర్వం 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మేరకు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో కొన్ని ఆనవాళ్లు లభించాయి. 1983 నుంచి 1986లో ఆ 3 ఏళ్ల పాటు గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు.
గుజరాత్కు 20 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనల్లో ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకాగా భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు. 2001 నుండి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా అద్భుతం. చూశారు కదా, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.